హాయ్ అండి. మనం ఎప్పుడూ కూడా చింతపండుతోని నిమ్మకాయతోని ఇలాంటి వాటితోనే రెగ్యులర్గా పులిహోరలు ప్రిపేర్ చేసుకుంటాం కదా, మామిడికాయతో అలాగా. ఇప్పుడు గోంగూరతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంటిల్లిపాదికి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కడాయి తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు కొంచెం లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా వేగితేనే చేదనేది రాదండి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వాటిని కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి జీలకర్రను కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా చిటపటలాడుతుంటేనే ఒక 10-15 మిరియాలను కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని కొంచెం చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 4 ఎండుమిర్చిని సగానిగా తుంపి వీటిని కూడా మాడిపోకుండా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మాడిపోతే మనకి కాటువాసనలాగా వస్తుందండి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక బ్లెండర్ని తీసుకొని అందులోకి ఎండుమిర్చిని వేసేసుకోవాలి. వేసుకొని మనం ముందుగా వేయించుకున్న జీలకర్ర మెంతులు ఆవాలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 కప్పుల గోంగూరను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కడాయి తీసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కట్ చేసుకున్న గోంగూరను అందులో వేసేసి మంచిగా ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత చిన్న రెమ్మ చింతపండును కూడా వేసేసి అది కూడా బాగా ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత చల్లార్చుకొని ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పుల రైస్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల సాల్ట్ని వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. కొంచెం రైస్ వేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటే మనకి ఇవన్నీ బాగా పడతాయి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఇది పక్కకు పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1/2 కప్పు పల్లీలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ చిటపటలాడే వరకు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పును వేసుకోవాలి. వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి 4 ఎండుమిర్చిని సగానిగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అవుతుంటేనే 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసి వీటిని కూడా చిటపటలాడించుకొని 1/2 టీ స్పూన్ ఇంగువ వేసేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రైస్లో వేసేసి మంచిగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన గోంగూర పులిహోర రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.